తప్పిపోయినటువంటి కొడుకు నాకు దొరికారు అన్నారు. ఇంకొక చిన్న విషయం, ఇంచుమించు 1985 సంవత్సరం నా చిన్నతనంలో నేను పిఠాపురం వెళ్ళాను మా పెద్దనాన్నగారింటికి ఒక శుభకార్యం అయితే. అక్కడ దత్తాత్రేయ గుడి ఒకటి ఉంది. స్వామీజీ అక్కడికి వచ్చారు. నేను శుభకార్యానికి వెళ్ళాను, స్వామీజీ దేని కొరకు అక్కడికి వచ్చారు. చాలా దూరం నుంచి చూశాను స్వామీజీ నేను నా చిన్నతనంలో. ముఖం కూడా సరిగ్గా కనిపించలేదు. ఈరోజు భగవంతుడు ఆయన కూర్చున్నటువంటి వరుసలో నన్ను కూడా కూర్చోబెట్టాడు. రెండవది, అసలు నేను ఈ స్థలానికి రావడానికి ముఖ్య కారకులు ఎవరంటే కరుణాకర సుగుణ గారు. వారు రాసినటువంటి 2 పుస్తకాలు నేను చదివి ఉండకపోతే ఇంకా నేను పాషాండ మతంలోనే ఉండేవాడిని. కొన్ని వేల మందిని నా యొక్క ప్రసంగాలతో మార్చాను నేను. అంత వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు. నేను వారిది ఒక వీడియో చూశాను. ఈరోజు నేను ప్రాణాలతో బ్రతికి ఉన్నాను అంటే యేసయ్య దయ అని ఒక వీడియో చేశాను. ఇదేదో చాలా బాగుంది, మన ఉపవాస కోటాల్లో ఆయన పిలిచి సాక్ష్యం చెప్పిందాం, ఇంకా అద్భుతంగా మన యొక్క పరిచర్య కొనసాగుతుందని నేనేం చేశానంటే ఆ వీడియో చూడటం ప్రారంభించాను. నేను అనుకున్న దానికి ఆ వీడియోకి అసలు ఏమి సంబంధం లేదు. లాస్ట్లో మీకు ఇంకా అనేకమైన విషయాలు తెలియాలి అంటే మేము ప్రింటింగ్ చేసినటువంటి 2 పుస్తకాలు ఉన్నాయి. అది కొత్త నిబంధన 1, పాత నిబంధన 1. పాత నిబంధన నిజదేవుని స్వరూప స్వభావాలు, అంటే ఆయన యొక్క తత్వం ఎలా ఉంటుంది. క్రొత్త నిబంధన లోకము ఎరుగినటువంటి యేసు మరొక రూపం, అదర్ సైడ్ ఆఫ్ జీసస్. ఈ 2 పుస్తకాలు నేను 2020 సంవత్సరంలో శివశక్తి ఆఫీస్కి ఫోన్ చేసి ఆ బుక్స్ నేను తెప్పించుకున్నాను. కళ్యాణి గారు ఆ బుక్స్ పంపించారు, చట్టపల్లి కళ్యాణి గారు. 3.5 సంవత్సరాలు ఆ 2 పుస్తకాలు బైబిల్ పక్కన పెట్టి చదివి నాలో నేనే తర్జన మర్జన పడిపోతూ ఉన్నాను. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల నన్ను అడగండి. నేను మనుషులను అడిగితే వాళ్ళకి తెలిసిందే చెప్తారు అని మళ్ళీ నేను పాషాండ దేవుడిని అడగడం మొదలెట్టాను. చప్పట్లు కొట్టాలి ఇక్కడ. ఏమన్నా నేను పాషాండ అడుగుతూ మొదలు పెడితే ఏమి సమాధానం. ఇదంతా కూడా పెద్ద బోగస్ అన్నమాట అని అనుకుని తర్వాత కరుణాకర్ గారికి ఫోన్ చేయడం జరిగింది. నేను ఆఫీస్కి రావడం జరిగింది. తర్వాత నేను కర్వాప్సీగా మారడం జరిగింది. నేను ఇప్పుడు హిందుత్వం కొరకు పనిచేస్తూ ఉన్నాను. నా పేరునే ఒక ఛానల్ ప్రారంభించారు, శివశక్తి ఎక్స్ పాస్టర్. ఇప్పటికే నేను అనేకమైనటువంటి వీడియోలు చేశాను. వారు ఏమన్నారంటే ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్నది ఏంటో చెప్పండి అన్నారు. దాని మీద వీడియోలు చేస్తూ ఉన్నాను. వారు నాకు ఇచ్చినటువంటి మరొక అవకాశం ఏంటి అంటే అంతా నాకే వదిలేశారు. మీరు ఏం చెప్తారో, ఏం చదువుతారో, ఎలా చేస్తారో ప్రజల్లోకి మీరు వెళ్ళాలి అని నన్ను వదిలేశారు. నేను శివశక్తి ఆఫీసులో ఒక చక్కని లైబ్రరీ ఉంది. నాకు కావలసినటువంటి బుక్ తీసుకుని నేను చదువుకొని ప్రిపేర్ అవ్వడానికి వారు నన్ను ఇంకేమీ అడగరు. ఆయన ఏదో
ఆ కంటెంట్ ప్రిపేర్ అవుతున్నారని నన్ను విడిచిపెట్టేసరి నేను వీడియోలు చేస్తూ ఉన్నాను. నేను ఒక చిన్న పని చేస్తూ ఉన్నాను. ఏమిటంటే భగవద్గీత బైబిల్కి ఉన్నటువంటి తేడా వ్యత్యాసం ఏమిటని నేనేం చేస్తున్నానంటే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నేను ఏదో ఒక రోజున చనిపోతాను, భగవంతుడు ఇచ్చినటువంటి ఆయుష్కాలం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మం అమృతస్య చ తస్మాద్ పరిహార్యేథే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు, అనివార్యమగు ఈ విషయమును గురించి శోకింపతగదు. ఏదో ఒక రోజున చచ్చిపోతాను, కానీ నేను చనిపోయేలాగా భగవద్గీతకి బైబిల్కి ఉన్నటువంటి తేడా ఏంటో నేను ఒక బుక్ రెడీ చేయాలని నేనేం చేస్తున్నానంటే బుక్ రాస్తూ ఉన్నాను. అందులో ఆఖరి మాట, చివరి మాట, అందులో ప్రశ్నలు ఎలాగ ఉంటాయి అంటే, బైబిల్లో నాకు గొర్రె కావాలి, మేక కావాలి, దూడ కావాలి, పావులకు పిల్లలు కావాలి, నాకు బలి అర్పించాలి అని ఉంటుంది. బైబిల్ దేవుడు ఇది కోరుకున్నాడు. మరి భగవద్గీతలో భగవంతుడు ఏం కోరుకున్నాడు? పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయక్షతి తదహం భక్తృపహృతం అస్నామి ప్రియతాత్మనః. ఇలాంటి శ్లోకాలు రాసి నాకు పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, తోయమైనను ఏదో ఒకటి నువ్వు నాకు సమర్పిస్తే నిన్ను నేను అనుగ్రహిస్తాను. అక్కడ ఏం కావాలంటున్నాడు? గొర్రెలు కావాలి, మేకలు కావాలి, దూడలు కావాలి, పావులకు పిల్లలు కావాలంటున్నాడు. ఇక్కడ భగవద్గీతలో ఏం కావాలంటున్నాడంటే పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఒక దోసెడు నీళ్ళు. మీకు ఏది కావాలి? ఆఖరిగా ఒక మాట చెప్పి నేను కూర్చున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రైస్తవులు అంటే పాస్టర్లు, తెలంగాణలో ఉన్నటువంటి పాస్టర్లు అంటే మాకు ఫెలోషిప్ ఉంటుంది. వాళ్ళు ఏమన్నారంటే నన్ను పిలిచి, ఎవరెవరు ఎంత ఇస్తారో మాకు తెలియదు, లక్షలే వస్తాయో కోట్లే వస్తాయో మాకు తెలియదు. కరుణాకర్ సుగ్గుణ అనేటటువంటి ఆయన నిన్ను బలవంతం చేసి, భయపెట్టి, నిన్ను గర్వాపసి చేసి ఈ వీడియో తీసాడు అని నువ్వు ఒక్క మాట చెప్పు, నీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. నేను అన్నాను, 35 ఏళ్ల పాటు ఇందులో చచ్చిపోయాను. నేను ఈ పాషాండ మతంలో చచ్చిపోయాను 35 ఏళ్ల పాటు. చచ్చిపోయినటువంటి శవాన్ని పూజించి, ఇప్పుడు భగవంతుడు కరుణాకర సుగుణ గారిలో ప్రవేశించి ఆయన చేత 2 పుస్తకాలు రాయించి అవి నాకు అందేటట్టుగా చేసి అవి నేను చదివి నా కళ్ళు తెరిచి నాకు మళ్ళీ నా ధర్మంలోనికి నేను రావడానికి ఆ భగవంతుడు ఇన్ని రకాలుగా ప్రయత్నం చేస్తే నేను డబ్బు కోసం మళ్ళీ చచ్చిపోనా అన్నా. జై గురుదత్త. జై జై గురుదత్త.